అందరికీ నమస్కారం అండి. నా పేరు సజ్జా గాట్యా, జనసేన పార్టీ గుంటూరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ గురించి తెలియజేద్దాం అనుకుంటున్నానండి. ఇందులో 32 జిల్లాల్లో నూట 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 తెలంగాణ మున్సిపాలిటీస్ ఉన్నాయండి. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ 7, ఇందులో 414 డివిజన్స్. తెలంగాణ మున్సిపాలిటీస్ 116, ఇందులో 2582 వార్డ్స్ ఉన్నాయండి. ఈ డివిజన్‌కి, వార్డ్‌కి స్మాల్ డిఫరెన్స్ ఉందండి. అదేవిధంగా తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్‌కి, తెలంగాణ మున్సిపాలిటీస్‌కి స్మాల్ డిఫరెన్స్ ఉందండి. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ 414 డివిజన్స్‌లో గెలిచిన ప్రతి ఒక్క అభ్యర్థి కార్పొరేటర్‌గా ఎన్నుకోబడి, వీళ్ళు 414 మంది ఎళ్లి కార్పొరేషన్‌లో ఒక మేయర్‌ని, కమిషనర్‌ని ఏర్పాటు చేసుకుంటారండి. సో, ఆ 7 కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజాస్వామ్యానికి సంబంధించి రవాణా గాని, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఈ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంతో డైరెక్ట్‌గా అనుబంధం కలిగి ఉంటుందండి. అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీస్ వచ్చేకాడికి 116, అందులో 2582 వార్డ్స్ ఉన్నాయండి. ప్రతి వార్డ్ నుంచి ఒక కౌన్సిలర్ ఎన్నుకోబడి, వీళ్ళు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలని ఎన్నుకుంటారండి. సో, ఇవి యొక్క మున్సిపాలిటీస్ 116, ఇందులో ఉన్న 2582 వార్డ్స్ అన్నీ కూడాను ఒక జిల్లా స్థాయి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో రాజకీయ అనుబంధంతో ఈ పరిపాలన కొనసాగుతూ ఉంటుందండి. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క వార్డు కూడాను మినిమం మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా, స్థానిక రోడ్లు, వీటి విషయాల మీద చాలా ముఖ్యంగా ప్రత్యేక దృష్టి ఉంచి వాటి యొక్క ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం దోహదపడతా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం ఒక జన సైనికులుగా మనం వార్డుని డివిజన్‌గా భవిష్యత్తులో పిలవటానికి అవకాశం ఉంటుందేమో కానీ డివిజన్ మాత్రం వార్డుగా పిలవడానికి మాత్రం ఆస్కారం ఉండదండి. ఈ ఒక విషయం అర్థం చేసుకోవాలి. రీసెంట్‌గా మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి మనకి 336 మంది జన సైనికులు తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించిన బీఫామ్ అనేవి సంబంధించిన ఎన్నికల అధికారి దగ్గర నుంచి మనకి అందజేయడం జరిగిందని చెప్తున్నారండి. ఈ నెల 11వ తారీఖున మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. అయితే ఈ 336లో నాకు ఒక రాజకీయ సందేహం అండి. ఈ 336లో తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్‌లు 7 ఉన్నాయి కదా! అందులో 414లో ఈ 336లో ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీస్‌లో ఈ 336లో 2582 వార్డ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా! ఆ వార్డుల్లో ఈ 336లో ఎన్ని ఉన్నాయండి? ఇది ఒక స్పష్టంగా అర్థం చేసి తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క జన సైనికుడికి ఉంది. వివిధ సోషల్ మీడియాలో చాలామంది జన సైనికులు వార్డుని డివిజన్ అనుకుంటున్నారు, డివిజన్ వార్డుని అనుకుంటున్నారు అని చెప్పి నాకు అనిపించింది వ్యక్తిగతంగా. ఈ యొక్క వీడియోని ఒక రాజకీయ అవగాహనగా, ఒక పొలిటికల్ నాలెడ్జ్‌గా తీసుకోండి. వేరే విధంగా, మరొక విధంగా దీన్ని అర్థం చేసుకోవద్దని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.